ఈ దినంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని తిరిగి జయించడం మాత్రమే కాకుండా, యేసుక్రీస్తు ప్రభు ఆదివార దినాన్ని ఆయన యెరూషలేముకి జయోత్సవంతో అడుగుపెట్టిన దినం కూడా ఆదివారమే. పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద పరిశుద్ధాత్మ వలె వారిని అభిషేకించి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి దినం కూడా ఆదివారమే. చాలా అద్భుతమైనటువంటి సందర్భాలు మన దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆదివారం అనేటువంటిది దేవుని దినం. పాత నిబంధన కాలంలో శనివార దినం విశ్రాంతి దినం, సబ్బాతు దినం అని శనివార దినాన్ని పాటించేటువంటి వారు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి 3 రోజులు తిరిగి లేచిన దినం ఆదివారం. కాబట్టి ఆది విశ్వాసులు, ఆది అపోస్తలు ఆదివార దినాన వారు రొట్టె విరిచారని, వారు సమాజంగా కూడుకున్నారని దేవుని లేఖనాలు స్పష్టంగా మనం చూస్తున్నాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఒక సైంటిస్ట్, ఒక మాట చెప్పాలంటే గ్రేట్ సైకాలజిస్ట్. వీళ్ళు ఎవరన్నా బీఈడీ చదువుకున్నట్లయితే, సైకాలజీ చదువుకునేటువంటి వారికి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి వ్యక్తి చాలా సుపరిచితం. ఆ వ్యక్తి చెప్పాడు, మానవుడు తన జీవితంలో అత్యంత బాధాకరమైన మరణాన్ని మానవుడు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఎవరు ఈనాటి వరకు ఆ మరణానికి పరిష్కారం కనుగొనలేదు అని ఒక తప్పుడు స్టేట్మెంట్ ఆ వ్యక్తి చేశాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ తన జీవితంలో బైబిల్ చదివి ఉండడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ తన జీవితంలో పునరుత్థానం గురించి సరైన అవగాహన ఆయనకు లేదు. మరణానికి పరిష్కారం ఏ ఒక్కరు కూడా కనుక్కోలేకపోయారు, ఇక ముందు ఎవరు కనుక్కోలేరు అని ఒక విషయాన్ని చెప్పాడు. ఇది ఒక మాట చెప్తున్నాను, మరణానికి పరిష్కారము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. సమస్యకు పరిష్కారము మరణానికి పరిష్కారము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. పునరుత్థానము ఆ మాటకు అర్థం ఏంటి? పునరుత్థానం అనే మాటకు అర్థం ఏంటంటే పునర్ ప్లస్ ఉత్థానము, పునరుత్థానము. పునర్ అంటే తిరిగి, ఉత్థానం అంటే లేపబడుట, తిరిగి లేపబడుట. ఈ ప్రపంచంలో చాలామంది గొప్పవారు ఉన్నారు, చాలామంది అవతార పురుషులు అన్నారు, అనేక మంది స్వామీజులు అన్నారు. వారందరూ కూడా మరణంతోనే వారి జీవితం ముగించబడింది. అనేక మంది సమాధుల్లోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడు మాత్రమే సమాధిని తిరిగి జయించాడు, సమాధిని గెలిచాడు. ఆయన విజయవీరుడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య మరణానికి ఉన్న శక్తిని నిర్వీర్యం చేశాడు. మనందరికీ మరణం అంటే భయమే. ఈ ప్రపంచంలో మరణం అంటే భయపడినటువంటి వారు ఎవరు? అందరికీ భయమే. మనం ఏదన్నా జంతువుకి కానీ, క్రిమి కీటకాదులకు కానీ, నీటికి కానీ, అగ్నికి కానీ, గాలికి కానీ మనం భయపడుతున్నామంటే అవి మన మరణాన్ని తీసుకెళ్తాయని. చూడండి, ఒక త్రాచుపాముకి మనిషి భయపడుతున్నాడంటే త్రాచుపాము మనల్ని చంపేస్తుంది కాబట్టే భయం. ఒక ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు చూడటం అంటే మనిషికి భయం. ఎందుకంటే అక్కడి నుంచి కింద పడిపోతే మనిషి చచ్చిపోతాడనేటువంటి ఆలోచన. ఏదైనా సరే, ఏ భయం అయినా సరే మరణానికి అది లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం భయపడతాం. కడపను నశింపచే శత్రువు మరణము. నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావు అన్నాడు. ప్రతి ఒక్కరికి మరణం రావాల్సిందే. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణ దినం ఉంది. జనులారా తిరిగి రమ్మని, నరులారా తిరిగి రమ్మని అని ఆజ్ఞాయిస్తున్నాడు. నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్ అండి. ఈ రోజున అందరికీ కూడా మరణము వస్తుంది. నువ్వు ఏ రంగు కలిగినటువంటి వ్యక్తివైనా, ఏ కులస్తుడివైనా, ఏ మతస్థుడివైనా, ఏ ప్రాంతం కలిగినటువంటి వాడైనా మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుంది. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్. మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాము, వెళ్ళిపోతున్నప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళాం. ఖాళీ చేతులతో వస్తాం, ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచి వెళ్తాం. ఈ ప్రపంచంలో మన యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మనిషి 3 ప్రత్యేకమైన భాగాలు కలిగి ఉన్నాడు. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణాత్మ దేహములు అంటారు. మనకి శరీరము, ప్రాణము అవి గతించిపోతే మరణిస్తాయి. ప్రాణము గాలిలో కలిసిపోద్ది. కానీ లోపల ఉన్న ప్రాముఖ్యమైన అంశమైనటువంటి ఆత్మకు మాత్రం చావలేదు. మీకు బాగా అర్థం కావడం కొరకు కొబ్బరికాయని తీసుకుంటే కనుక, కొబ్బరికాయలో 3 ప్రత్యేకమైన భాగాలు ఉంటాయి. ఒకటి పీచు, రెండోది టెంక, మూడోది గుజ్జు లేకపోతే కొబ్బరి. ఈ మూడిట్లో ఏది ప్రాముఖ్యం? పీచు ప్రాముఖ్యమా, టెంక ప్రాముఖ్యమా, లేకపోతే లోపల ఉన్న కొబ్బరి ప్రాముఖ్యమా? కొబ్బరి చాలా ప్రాముఖ్యం. మనిషి దేహాన్ని కూడా ఒక కొబ్బరికాయతో పోల్చుకుంటే ఈ పైన ఉన్న శరీరం, ఈ శరీరము పీచుతో అది పోల్చబడింది. ఏమండి, పీచుతో ఏం చేస్తాం మనం? కొబ్బరి పీచుతో అంట్లు నవ్వుకుంటాం, లేకపోతే దాన్ని అగ్నిలో వేసేస్తుంటాం. ఈ శరీరం కూడా అంతే. దీన్ని ఎంతగానో ప్రేమిస్తాం, కానీ ఒకనాటికి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి
ఆ మట్టిలో పెట్టాల, ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అగ్నికి ఆహుతి చేయాలి. అంతే, ఈ శరీరం అంతే. ఇది మన్ను కాబట్టి తిరిగి మన్నులోకి వెళ్ళిపోద్ది. ప్రాణం ఉంది, ప్రాణం గాల్లో కలిసిపోద్దండి. కానీ లోపల అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఎంటిటీ ఆత్మ. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇది మనిషి జీవితానికి ఒక నిర్వచనం అని చెప్పచ్చు. ఆలోచించేయండి, ఆత్మ దాన్ని దయచే దేవుని దగ్గరికి వెళ్తుంది. మరణం అనేటువంటిది అందరికీ తథ్యము. ఈరోజు మరణం అంటే అందరికీ భయమే. కడపని నశింపచే శత్రువు అన్నాడు మరణాన్ని. ఇప్పుడు ఆ మరణపు ముళ్ళును దేవుడు విరిచాడు. మరణపు ముళ్ళును ఏం చేశాడు? దేవుడు విరిచాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? అని మరణాన్ని జయించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన పూర్వీకులు చాలామంది దేవుని యొక్క లక్షణాలు రాసుకుంటూ దేవుణ్ణి ఈ విధంగా ఆరాధిస్తూ వచ్చారు. ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః అన్నారు. అంటే దేవుడు అనేటువంటి వాడు మృతిని గెలవాలి. దేవుడు అనేవాడు మృత్యువును గెలవాలి. మృత్యువు ఆయన్ని బంధించి ఉంచడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మరణంతో వారి జీవితాలు అంతమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సమాధికి మాత్రం పరిమితం అవుతున్నారు. సమాధిని గెలిచిన వాడు, మరణాన్ని గెలిచిన వాడు ఈ లోక చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. హల్లెలూయా. నేను చాలా దేశాలకు సంచారం చేయడం జరిగింది. అతి చిన్న వయసులో సుమారుగా ఒక 40 నుంచి 45 దేశాల వరకు నేను సంచారం చేశాను. అందులో ప్రాముఖ్యమైన దేశాలు అమెరికాలో, ఆ తర్వాత ఫ్రాన్స్ అనే దేశం, రష్యా అనేటువంటి దేశానికి వెళ్ళాను, చైనా అనేటువంటి దేశానికి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే యూరోపియన్ కంట్రీస్, వాటికన్ సిటీ, రోమ్, ఇటలీ ఈ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఇంకా చెప్పాలంటే గల్ఫ్ దేశాలు, ప్రాధాన్యంగా చెప్పాలంటే కువైట్, దుబాయ్, ఆ తర్వాత ఖతార్, బెహరిన్ ఈ ప్రాంతాల్లో దేవుని సువార్తను అందించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే సింగపూర్, మలేషియా ఇలాంటి అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం జరిగింది. సో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ లోకంలో పుణ్యక్షేత్రాలుగా ఉన్నటువంటివన్నీ కూడా సమాధులేండి ఇంచుమించుగా. ఈరోజు పుణ్యక్షేత్రాలు చాలామంది ప్రజలు దర్శిస్తున్నారు కదండి. చాలామంది భక్తుల్ని దర్శించుకుంటున్న ఏంటి? సమాధులు. చాలామంది షిరిడి వెళ్తూ ఉంటారు. షిరిడికి వెళ్ళి ఎవరిని దర్శించుకుంటారో? షిరిడి సాయిబాబా గారికి సమాధిని చూసి వస్తారు. ఆడ పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు చూస్తున్నారు షిరిడీలో ఈ యొక్క సాయిబాబా గారి యొక్క సమాధిని మనం చూస్తాం. ఆయన సమాధిలోనే ఉన్నాడు. ఆయన సమాధిలోనే ఉన్నాడు. ఆ తర్వాత అమెరికా దేశంలో ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని ఇచ్చాడు ఒక గొప్ప వ్యక్తి. అతని పేరు అబ్రహాం లింకన్. అమెరికా దేశపు 16వ రాష్ట్రపతి. మీరు చూస్తున్నాడు అబ్రహాం లింకన్. ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి గొప్ప నిర్వచనాన్ని ఇచ్చాడు. చాలామంది సోషల్ చదువుకునేటువంటి వారు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో ఏర్పాటు చేయబడేటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అంటారు. పూర్వదినాల్లో అయితే రాజులు పరిపాలన చేసేటువంటి వారు. రాజు గుర్రం ఎక్కి నాకు అది కావాలి అంటే ఎవరైనా సరే రాజు దగ్గరికి వెళ్ళి సమర్పించుకోవాలి. నాకు ఆ స్థలం కావాలంటే రాజుకి ఇచ్చేయాలి. నాకు ఆ స్త్రీ కావాలంటే ఇచ్చేయాలి. నాకు ఆ బానిసగా వాడు కావాలంటే రాజు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టాలి. కానీ ప్రజాస్వామ్యం అలా కాదు. రాజును కూడా ప్రశ్నించవచ్చు, అధికారిని కూడా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే మనకు ధర్మశాస్త్రము, లేకపోతే మాటలో చెప్పాలి డెమోక్రసీ ఉంది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. దాని ప్రకారం మనం పోరాడచ్చు. ప్రజాస్వామ్యంలో మన అధికారిని, మన రాజును, మనం పరిపాలించేటువంటి మనమే ఎంపిక చేసుకోవచ్చు ఓటు ద్వారా. అసలు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని, దానికి నిర్వచనం ఇచ్చినటువంటి అబ్రహాం లింకన్ చాలా గొప్పవాడండి. అమెరికా దేశంలో ఈ వ్యక్తిని ఫాదర్ ఆఫ్ అమెరికాగా పిలుస్తారు. ఈ వ్యక్తిని మీరు చూస్తున్నాడు అబ్రహాం లింకన్ని. సో ఈ వ్యక్తి గొప్ప వ్యక్తి. అమెరికా దేశంలో చాలామంది ఈ వ్యక్తిని అభిమానిస్తుంటారు. ఈ వ్యక్తి యొక్క సమాధి అమెరికా దేశంలో ఇలినాయిస్ అనేటువంటి ప్రాంతంలో స్ప్రింగ్స్ ఫీల్డ్లో ఇతని యొక్క సమాధి ఉన్నది. ఈ వ్యక్తి కూడా సమాధిలో ఉన్నాడు. ఆ తర్వాత రోమ్ అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. రోమ్ చరిత్ర మనందరికీ బాగా తెలుసు. ఆ రోమా ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తున్న 500 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది రోమన్ ఎంపైర్. ఆ రోమన్ ఎంపైర్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి రాజు ఉన్నాడు. అతని పేరు జూలియస్ సీజర్. ఏమండి, అంత గొప్ప రాజు, నిజంగా ఎంతో పరిపాలించినటువంటి వాడి రోజున అతని పేరుని కుక్కలకు పెడతా ఉంటారండి. సీజర్ అని పెడతారు. చూసారా? మీరు చెప్పండి, చూసారా? కుక్కలకి సీజర్ అని పెడతారు. అంత గొప్ప రాజు ఆ వ్యక్తి సమాధిలో ఉన్నాడు. అతని సమాధిని చూడండి ఒకసారి. అతని సమాధిని చూసారు? అదే అండి అతని సమాధి. జూలియస్ సీజర్, రోమన్ రూలర్. అతని యొక్క సమాధి ఈ రోజున మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే మన యొక్క జాతిపిత మహాత్మా గాంధీ యొక్క సమాధి రాజ్ఘాట్లో
మనకు కనబడుతుంది. మీరు ఢిల్లీ వెళ్తే రాజ్ఘాట్లో ఆ గాంధీ యొక్క సమాధిని మనం చూస్తుంటాం. గాంధీజీతో పాటు ఒక ప్రముఖమైనటువంటి స్త్రీ స్వాతంత్ర సమరయోధంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. ఆమె పేరు సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు అనేటువంటి ఈ యొక్క స్త్రీ గాంధీ మహాత్ముడితో పాటు అనేక ప్రాంతాల్లో స్వతంత్ర సమరయోధుల్లో పోరాటంలో పాల్గొంది. గాంధీ చనిపోయాడు. గాడ్స్ అనేటువంటి వ్యక్తి గాంధీని హతమార్చినట్లుగా, షూట్ చేసినట్లుగా మనందరికీ తెలుసు. గాంధీజీ చనిపోయిన తర్వాత 3వ రోజున సరోజినీ నాయుడు అనేటువంటి స్వాతంత్ర సమరయోధురాలు రాజ్ఘాట్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నదట. అదేంటిదంటే, గాంధీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా 3 రోజులు తిరిగి లేచారో నువ్వు కూడా ఆ విధంగా తిరిగిలే అన్నదట. గాంధీ యేసు ప్రభు 3వ రోజున ఏ విధంగా మరణాన్ని తిరిగి జయించాడో నువ్వు కూడా ఆ విధంగా తిరిగిలే అన్నదట. మరి గాంధీజీ గారు ఇప్పటికీ కూడా సమాధిలోనే ఉన్నాడు. ఆయన ఎందుకు తిరిగి లేవలేకపోయాడు? యేసుక్రీస్తు ఎందుకు సమాధిని గెలిచాడనంటే, యేసుక్రీస్తులో దైవత్వం ఉంది, గాంధీజీలో దైవత్వం లేదు. స్వతంత్ర సమరయోధుడే, ఫాదర్ ఆఫ్ ద నేషనే, కానీ మరణాన్ని జయించేటువంటి ఆ గొప్ప అధికారము గాంధీలో లేదు. కానీ యేసు ప్రభు వారు ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని తిరిగి జయించాడు. హీ హాస్ గాట్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. యేసుక్రీస్తు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన సర్వాధికారంగా దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ హ్యాస్ గాట్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. హీ హాస్ గాట్ అథారిటీ ఓవర్ క్రియేషన్. అధికారులు మనకు తెలుసు అండి, ప్రభుత్వ అధికారులు. వారు ఒక వ్యక్తిని నిలబెట్టేయగలుగుతారు వారి యొక్క అధికారంతో. అధికారం చాలా పవర్ఫుల్. గ్రీకులో అధికారాన్ని ఎక్సోసియా అంటారు. ఆ ఎక్సోసియా అధికారం కలిగినటువంటి వారు మాట చెప్పినప్పుడు ఆ మాటకి, అధికారానికి చాలా చాలా విలువ ఉంటుంది. చూడండి, బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి మీరు వస్తూ పోతున్న వాహనాలని స్టాపు, గో అనండి. ఎవరన్నా మీ మాట వింటారా? నా మాట వింటారా? ఒక్క బండినన్నా మనం ఆపగలమా? ఒక్క లారీనన్నా మనం ఆపగలమా? కానీ ఆ రోడ్డు కూడల్లో ఒక ఆయన ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకుని, టోపీ పెట్టుకుని, స్టాప్ అనే బోర్డు పెట్టుకుని ఉంటాడు ఒక ఆయన. ఒకవేళ ఒక మినిస్టర్ క్యాన్వాన్ కూడా ఆయన ఆపగలడు. ఎందుకంటే ఆయనకు అధికారం ఇవ్వబడింది. ద అథారిటీ హ్యాస్ బిన్ గివెన్, ద డొమినియన్ హ్యాస్ బిన్ గివెన్. అతనికి అధికారం ఇవ్వబడింది. ట్రాఫిక్ పోలీస్కి. ట్రాఫిక్ పోలీస్ ఏంటంటే అధికారం ఆయనలో ఉంది కాబట్టి ఏం చేస్తాడు తెలుసండి? సో ఆ కంట్రోల్ చేసేటువంటి ఆ అధికారం ఆయనకు ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే, సో రాత్రులు ఎవరైనా తిరుగుతా ఉన్నప్పుడు ఆపి అడగచ్చు, లైసెన్స్ అడగచ్చు, ఆ తర్వాత నీ ఐడి చూపించని అడగచ్చు. కానీ నువ్వు నేను అడిగితే ప్రశ్నిస్తారు ప్రజలు. ఏంటో తెలుసా? వాట్ మేక్స్ ద డిఫరెన్స్? అథారిటీ మేక్స్ ద డిఫరెన్స్. అథారిటీ అనేటువంటిది మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవునికి కూడా అధికారం ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ, వాట్ కైండ్ ఆఫ్ డొమినియన్ దట్ జీసస్ హ్యాడ్. ఎలాంటి అధికారం జీసస్ కలిగి ఉన్నాడంటే, హీ హాస్ గాట్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. హీ హాస్ గాట్ అథారిటీ ఓవర్ క్రియేషన్. హీ హాస్ గాట్ అథారిటీ టు ఫర్గివ్ హ్యూమన్ సిన్స్. హీ హాస్ గాట్ అథారిటీ టు గివ్ హిస్ లైఫ్, టు టేక్ బ్యాక్ హిస్ లైఫ్. తన ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉందన్నాడు దేవుడు. మరణాన్ని తిరిగి జయించినటువంటి ఇలా చాలామంది సమాధులు నేను చూపిస్తూ వచ్చాను. జూలియస్ సీజర్ యొక్క సమాధిని మీరు చూడండి. అతని యొక్క సమాధి ఇది మనం చూస్తూ ఉంటాం. జూలియస్ సీజర్ యొక్క సమాధి రోమ్లో మనం చూస్తూ ఉంటాం, మీరు చూస్తున్నారు. ఆ తర్వాత అమెరికా దేశంలో 16th ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్, ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి అబ్రహాం లింకన్ యొక్క సమాధిని మీరు చూస్తున్నారు. ఇదే అతని యొక్క సమాధి. మీరు మక్కా అనే ప్రాంతానికి వెళ్తే మొహమ్మద్ ప్రవక్త యొక్క సమాధి మనము చూస్తూ ఉంటాం. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ టు సీ ద టోంబ్ ఆఫ్ మొహమ్మద్ ప్రాఫిట్? ఇదేనండి మొహమ్మద్ ప్రాఫిట్ యొక్క సమాధి, ఇదే ఆయన సమాధి. షిరిడి వెళ్తే కనుక షిరిడి సాయిబాబా గారి సమాధిని మనం చూస్తూ ఉంటాం. సో ఆయన సమాధి ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే మహాత్మా గాంధీ యొక్క సమాధిని రాజ్ఘాట్లో మనం చూస్తాం. ఢిల్లీ వెళ్తే మహాత్మా గాంధీ యొక్క సమాధిని మనం చూస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది సమాధులు మనకు కనబడుతున్నాయి. ఐ వుడ్ లైక్ టు షో యేసుక్రీస్తు ప్రభు సమాధిని కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఇన్ని సమాధులు మీకు చూపించని రోజున జూలియస్ సీజర్, ఇతని పేరు నెపోలియన్ బోనాపార్ట్, ప్రపంచంలో చాలా సుప్రసిద్ధ సైనిక బలాన్ని కలిగినటువంటి వాడు, గొప్ప మిలిటరీ జనరల్. ఈ యొక్క నెపోలియన్ బోనాపార్ట్ యొక్క సమాధిని నేను ఫ్రాన్స్ అనే దేశానికి, వెన్ ఐ హావ్ బీన్ టు ఫ్రాన్స్, ప్యారిస్లో ఇతని యొక్క సమాధి కనబడతా ఉంటుంది. ఎవరిది? నెపోలియన్. చూపించండి నెపోలియన్ సమాధి ఇదే. ఆ తర్వాత ప్రపంచాన్ని గడగడలాడించాడు అతి చిన్న వయసులో అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క సమాధిని మీరు చూస్తున్నారు. వీరి సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి, వీరి సమాధులన్నీ కూడా క్లోజ్ చేయబడి ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఒక్కరి సమాధిని మీకు చూపిస్తాను. ఆ సమాధి ఎలా ఉందో మీరు చూడండి. సో హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. అందరూ కూడా చూడండి.
ఈ సమాధి మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. ఏమండి, అది ఓపెన్ చేయబడిందా లేదా? ఆ సమాధి ఓపెన్ చేయబడింది. దానికి ఏ విధమైన లాక్స్ లేవు, ఏదైనా డోర్స్ లేవు. ఆ తర్వాత ఆయన సమాధిలోకి వెళ్తే అక్కడ ఏమైనా డెడ్ బాడీ కనబడుతుందా? అక్కడ ఏమన్నా స్కెల్టన్ కనబడతా ఉందా? అది ఖాళీ సమాధి. ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? ఎందుకు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జనాభాలో సగానికి సగం పైగా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధన చేస్తూ అభిమానిస్తూ ఆయన గణపరుస్తున్నారంటే ఒకటే రీజన్, ఆయన సమాధిని గెలిచినటువంటి వాడు. ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టోంబ్. ఈ రోజున క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఆలంబన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి. ఆయన సమాధిలో లేడు. హల్లెలూయా. మగ్దలేనే మరియా మిగతా స్త్రీలందరూ కూడా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళినప్పుడు దేవుని దూత వారితో చెప్పిన మాట తెలుసా? ఈజ్ నాట్ హియర్, ఈజ్ రైజన్. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరు ఇప్పటికీ కూడా గార్డెన్ టోమ్ వెళ్తే, ఇజ్రాయెల్ వెళ్తే, నేను ఐ బీన్ టు ఇజ్రాయెల్ ఫర్ 5 times. నేను 5 సార్లు ఇజ్రాయెల్కి వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి కూడా గార్డెన్ టోమ్కి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఒక దైవజనుడు ఉంటాడు, ఇలాగ సూట్ వేసుకుని ఉంటాడు. ఆయన అంటాడు సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత, ఈజ్ నాట్ హియర్, ఈజ్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచినటువంటి వాడు. యేసు ప్రభు వారు సమాధిని గెలిచినటువంటి వాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు మూలును విరిచినటువంటి సజీవుడు, కడపటి నశింపచే శత్రువు మరణము. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో మరణించాలి చెప్తున్నా. నేను ఒకనాటికి మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాటికి మరణిస్తారు. మరణం అందరికీ వస్తుంది. కానీ ఆలోచించేయండి, యేసుక్రీస్తు ప్రభు ముందు మరణమే తల వంచింది, మరణమే మరణించింది. మరణపు కోరలను పీకేశాడు ఆయన. మరణానికి ఉన్న శక్తిని ఆయన నిర్వీర్యం చేశాడు. మీకు కోబ్రా తెలుసా? త్రాచుపాము తెలుసండి? త్రాచుపాముకి ఎక్కడ విషం ఉంటుంది? త్రాచుపాముకి ఎక్కడ విషం ఉంటుంది చెప్పండి? దాని కూరల్లో విషం ఉంటుంది. ఆ కూరలే కనుక పీకేసాం అనుకోండి, కొంతమంది పావులు ఆడించే వాళ్ళు వస్తారు మన ఇంటికి. వాళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు పావుని. మనకేమో చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు వాళ్ళు అంత ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారంటే ఆ కూరల్లో విషం లేదు కాబట్టి. ఆ కూరలు వాళ్ళు పీకేస్తారు. పీకేసిన తర్వాత అది ఇంకా ఎలా అయిపోద్ది అంటే ప్రమాదం కలిగించదు ఆ పాము. దానికి ఉన్న శక్తి నిర్వీర్యం అయిపోయింది. దానికి ఉన్న విషయాన్ని ఎప్పుడైతే తీశాడో ఆ పాము ఇంకేమీ చేయలేదు. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే తేలుకు విషయం ఎక్కడ ఉంటుంది? తేలుకు విషయం ఎక్కడ ఉంటుంది? స్కార్పియన్కి విషయం ఎక్కడ ఉంటుంది? స్కార్పియన్కి విషయము దాని కొండలో ఉంటుంది. దాని కొండలో ఉంటుంది. అదే ఆ కొండనే కనుక పీకేసాం అనుకోండి, తేలును మనం కూడా దారం కట్టి ఆడుకోవచ్చు. తేలు మనల్ని ఏమీ చేయలేదు. సో జీసస్ కూడా చేసింది అదే. మరణానికి ఉన్న శక్తిని నిర్వీర్యం చేసేసాడు. ఒక యాటమ్ బాంబ్ ఉంది, దాన్ని ఎప్పుడైతే నిర్వీర్యం చేసేసారో యాటమ్ బాంబ్ ఒక టాయ్ అయిపోద్ది, ఒక బొమ్మ అయిపోద్ది. అది మనకు ప్రమాదాన్ని కలుగు చేయదు. ఇప్పుడు అందరికీ మరణం అంటే భయం. కానీ ఆ భయాన్ని అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించడం ద్వారా మరణానికి ఉన్న శక్తిని నిర్వీర్యం చేశాడు. ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు ఫ్రాంక్ మారిసన్. చాలా గొప్ప స్కాలర్ అండి, చాలా గొప్ప స్కాలరు, ఎథియిస్ట్ అనమాట, నాస్తికుడు. అతను ఏదన్నా విషయం గురించి చెప్పాడంటే చాలా సమర్థవంతమైనటువంటి రీసెర్చ్ చేస్తాడు ఆయన. ఒక గొప్ప రీసెర్చ్ స్కాలర్ ఈ యొక్క ఫ్రాంక్ మారిసన్. 1881లో ఆయన జన్మించాడు. 1950 వరకు ఆయన జీవించాడు. సో వెరీ పాపులర్ సైక్రియాటిస్ట్, వెరీ పాపులర్ స్కాలర్. ఈ వ్యక్తికి కొంతమంది స్నేహితులందరూ కూడా వచ్చి, నువ్వు కొన్ని విషయాలు ప్రూవ్ చేయాలయ్యా, నువ్వు ఈ ప్రపంచానికి కొన్ని విషయాలు చెప్పాలి, నువ్వు రీసెర్చ్ చేయాలి. వేటి మీదనంటే నువ్వు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళు. జీసస్ సంచరించిన గ్యాలిలీ, సమరియా ఆ యొక్క ప్రాంతాలని కూడా సంచరించి, యేసు ప్రభు వారు ఇజ్రాయెల్ దేశంలో భూమికి మధ్య ప్రాంతాలు ఆయన పుట్టాడు. యేసు ప్రభు వారు ఆయన బెత్లెహేంలో ఆయన జన్మించాడు. 3 ప్రాంతాలు ఆయన సంచారం చేశాడు. ఒకటి యూదయ, గలిలయ అండ్ సమరియా. జుడియా, గలిలీ అండ్ సమారియా, ఈ 3 ప్రాంతాలు ఆయన సంచారం చేశారు. నువ్వు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళు, ఐగుప్తు దేశానికి వెళ్ళు, మొత్తం ఆ యొక్క యేసు ప్రభు సంచరించిన భూభాగాలన్నీ కూడా సంచరించు. సార్ రీసెర్చ్ చేసి ఎట్టకేలకు నువ్వేం చేస్తావంటే, జీసస్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. జీసస్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి లేడు. ఆయన జననము, ఆయన మరణం, పునరుత్థానము కేవలం అభూత కల్పనే. ఇదంతా మిథాలజీ మాత్రమే, ఇది వాస్తవం కాదు. ఏదైనా హిస్టారిసిటీ జీసస్కి లేదు, ఏదైనా చారిత్రాత్మకత దేవునికి లేదని చెప్పి ప్రూవ్ చేయని చెప్పి కొన్ని కోట్ల డాలర్లు అతని చేతిలో పెట్టారు. అలాగే ఖచ్చితంగా ప్రూవ్ చేస్తానని బయలుదేరాడు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు.
సెమారియా వెళ్ళాడు, జుడియా వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే సో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ వ్యక్తి రీసెర్చ్ చేసి ఎట్టకేలకు ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం యొక్క ప్రీఫేజ్లో ఏం రాస్తాడంటే, పీఠికలో యేసుక్రీస్తు ప్రభువు అసలే లేనే లేడు, ఈ క్రైస్తవులందరూ కూడా విశ్వాసం అంతా కూడా గుడ్డి విశ్వాసము, యేసు ప్రభు యొక్క పునరుత్థానము రిజరక్షన్ అదంతా కూడా రాంగే అని రాయాలనుకున్నాను, కానీ అలా రాయలేకపోతున్నాను. ఎందుకంటే నా రీసెర్చ్లో తెలిసింది జీసస్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, జీసస్ ఈజ్ హిస్టారికల్ ఫిగర్, జీసస్ ద ట్రూ గాడ్. యేసు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు. ఆయన నిజంగా ఈ లోకంలో ఆయన వచ్చి ఆయన జన్మ పవిత్రంగా ఉంది. ఆయన కనిగర్భాన్ని జన్మించాడు, ఆయన బోధలు అనేక మందిని ప్రభావితం చేసి ఆయన సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆయన అనేక మంది కొరకు ఆయన పాపానికి ప్రతిగా హి సబ్స్టిట్యూటెడ్ అవర్ ప్రైస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కలువరి గిరి మీద ఆయన మనందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. 3 రోజులు ఆయన చెప్పిన రీతిలోనే ఆన్ ద థర్డ్ డే హీ రైజన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన 3 రోజులు తిరిగి లేచాడు. ఇది సత్యము అని రాసి ఆ వ్యక్తి ఒక పుస్తకాన్ని ప్రారంభించాడు. తన రీసెర్చ్ అంతా కూడా ఒక పుస్తకంలో పొందుపరిచాడు. దట్ బుక్ ఈజ్ నన్ అదర్ దాన్, నేను చూపిస్తున్న ఈ పుస్తకం, హూ మూవ్డ్ ద స్టోన్. హూ మూవ్డ్ ద స్టోన్ గూగుల్లో కూడా దొరుకుతుంది. ప్లీజ్ రీడ్ ఇట్. మంచి పుస్తకాలు చదవండి, మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. హూ మూవ్డ్ ద స్టోన్. ఐ హ్యావ్ 2 కాపీస్ ఇన్ మై లైబ్రరీ. నా దగ్గర 2 కాపీస్ ఉన్నాయి. ఇవి చాలా సందర్భాల్లో చదివాను. ఈ యొక్క ఫ్రాంక్ మారిసన్ చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? జీసస్ రిజరక్షన్ ఇట్స్ ట్రూ. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము అది నిజం, అది వాస్తవం అనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేశాడు ఫ్రాంక్ మారిసన్. ఆలోచన చేయండి, అసలు క్రైస్తవ్యం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? క్రైస్తవం ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు అని ఒక మతం కాదు, కానీ అనేక మంది జీసస్కి ఫాలోవర్స్ ఉండటానికి కారణం ఏంటంటే, సో యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిని గెలిచాడు, మృత్యువుని గెలిచాడు. ఆ తర్వాత ఇంకో చెప్పాలంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. మరణం ఆయన బంధించలేకపోయింది, మరణం ఆయన బంధించి ఉంచలేకపోయింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు, నేను చెప్పాను సిగ్మండ్ ఫ్రాయిడ్. అసలు సో ఈనాటికి కూడా మరణానికి పరిష్కారాన్ని ఏ ఒక్కరు కూడా కనుక్కోలేకపోయారు. పీపుల్ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏ మానవుడికి తెలియదు. మరణానికి ఉన్న మిస్టరీ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఏమంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మరణం తర్వాత జీవితాన్ని మరలా తీసుకొచ్చి మనకు చెప్పారండి? ఇప్పటికీ మనకి డైలమాలో ఉంటాం. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్? చచ్చిపోతే ఏం జరుగుతుంది? అసలు వాట్ ఈస్ డెత్? అసలు మరణం అంటే ఏంటి? మరణిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనుషులకి జ్ఞానం లేదు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మరణాన్ని జయించిన వారు లేరు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ప్రపంచంలో మరణాన్ని జయించాడు. హీ న్యూ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. సో హీ టెల్స్ us వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. మానవ జీవితానికి ఉన్నటువంటి పరమార్థం, మానవ జీవితానికి ఉన్న గమ్యం యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు త్వరగా మన మధ్యకు ప్రజాపరిపాలకులు వచ్చారు. నేను వారికి సమయాన్ని ఇస్తాను. వాక్యం తదుపరి కొద్ది నిమిషాలు ఆ వాక్యాన్ని ప్రారంభించాను కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విన్న తర్వాత సో గ్రీటింగ్స్ చెప్పడానికి సో ప్రియులు మిత్రులు వారికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజున పునరుత్థానం, రిజరక్షన్ మన జీవితంలో ఏం చేసింది? సో రిజరక్షన్ మన జీవితాలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చిందో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. పునరుత్థానము భయాందోళన పోగొట్టి మనందరికీ ఆనందాన్ని ఇచ్చింది. ఇది మనిషి భయం గుప్పిట్లో ఉన్నాడండి. ఏదో రకమైనటువంటి భయం మనిషిని ఏలుబడి చేస్తుంది. కొంతమందికి భవిష్యత్తు అంటే భయం, కొంతమందికి అగ్ని అంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి రకరకాల భయం. దేర్ ఆర్ 353 ఫోబియాస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. 353 రకాల భయాలు ఉన్నాయట. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భయం. నీకు ఏది భయం ఉన్నా భయం లేకపోయినా మరణం అంటే భయం. మరణం అంటే మనందరూ కూడా భయపడతాం. మరణము మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడతా ఉంటుంది. భయము మన జీవితంలో ప్రతి ఒక్కరిలో ఉంది. చాలామంది భవిష్యత్తు గురించిన భయం, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి భయం, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతున్నటువంటి భయం. ఒక చిన్న అనారోగ్యం రాగానే ఈ అనారోగ్యం కాస్త నన్ను మరణానికి తీసుకెళ్ళిపోతున్న భయం. ఒక దీర్ఘకాలిక రోగం, ఒక డయాబెటీస్ కావచ్చు, ఒక థైరాయిడ్ కావచ్చు, ఒక బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఏదో రకమైన రోగం నీలో ఉన్నప్పుడు ఆ రోగం ద్వారా నువ్వు భయపడుతుంటావు. ఏ నాటికైనా సరే ఈ రోగం నన్ను మరణానికి తీసుకెళ్ళిపోతుంది అంటే భయం మనలో కనబడుతూ ఉంటుంది. అవును, భయం. ఆ రోజున కూడా భయపడ్డారండి. ప్రభు మరణించాడని అనేక మంది భయపడ్డారు, తన శిష్యులు భయపడ్డారు. కానీ ఆయన ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో ఒక స్వరము వినపడతా ఉంది. దేవుని దూత అంటుంది, భయపడదు, డు నాట్ బి అఫ్రైడ్, మీకు శుభము కలుగును. ఈ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను.
ఏదో విషయాన్ని బట్టి భయపడుతూ ఈ ప్రాంతానికి వచ్చాయేమో. హౌ అబౌట్ మై ఫ్యూచర్? నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం వస్తుందా రాదా? లేకపోతే నాకు యవ్వన కాలంలోకి వస్తున్నాను, మంచి జీవిత భాగస్వామి నాకు వస్తాడా అనేటువంటి ఆలోచన. ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో కలుగుతాయనేటువంటి భయం. సో రిసెషన్ వచ్చేస్తూ ఉంది, నిజంగా ఎక్కడ కూడా జాబులు లేవు, నా చదువుకు తగ్గ జాబులు రావేటువంటి భయం నీ జీవితంలో కలిగి ఉండొచ్చు. వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి, ఆ తర్వాత ఫైనాన్షియల్ సిస్టంలో మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి సో నా జీవితం ఎలా ఉండబోతున్నటువంటి భయం మీ జీవితంలో ఉన్నట్లయితే ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవుడు మీకు చెప్తున్న మాట, డు నాట్ బి అఫ్రైడ్, భయపడొద్దు. దేవుడి వాగ్దానాలు ఎంత గొప్పవో తెలుసండి. ప్రభువు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కాబట్టి భయపడొద్దు అన్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కాబట్టి భయపడొద్దు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నారు కాబట్టి నువ్వు దేనికి భయపడినక్కర్లా. నేను విడువను ఎడబాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఐ నెవర్ లీవ్ అండ్ నాట్ ఫర్సేక్ యు. నేను విడువను ఎడబాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చిన్న మంద భయపడకుడి అని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడకుడు అన్నాడు. రేపు మీ మధ్య అద్భుత కార్యములు జరిగించుంది కాబట్టి భయపడొద్దు. సో దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో భయపడొద్దు, ఏ విషయానికి భయపడొద్దు, ముందుకు వెళ్ళండి అని దేవుని లేఖనం చెప్తా ఉంది. ఏ విషయానికి భయపడకుండా ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రార్థన విజ్ఞాపముల చేత నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క యాచనలు దేవునికి సమర్పించమన్నాడు. సబ్మిట్ ఎవ్రీ ప్రేయర్, హ్యాండ్ ఓవర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, క్యాస్ట్ అవుట్ ఎవ్రీ యాంగ్జైటీ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. ప్రతి చింతను ఆయన పైన పెట్టు, ఆయన నీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. భయపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు శుభము కలుగును. ఆన్ దిస్ రిజరెక్టెడ్ డే గాడ్ ఈస్ గివింగ్ యూ ప్రామిస్, డు నాట్ బి అఫ్రైడ్, సో గుడ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మంచి జరగబోతా ఉంది, నీ కుటుంబంలో మంచి జరగబోతా ఉంది. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. వెన్ గాడ్ బి విత్ యూ, హూ విల్ అగైన్స్ట్ యూ? దేవుడు నీ పక్షం నుండి నీకు విరోధి ఎవరు? దేవుడు నీతో చెప్తుంటాడు మాట, భయపడొద్దు. నేను చెప్పాను, దేనికి భయపడినా భయపడకపోయినా మ్యాన్ ఈజ్ ఫియర్ ఫర్ డెత్, మరణానికి భయపడతాడు. ప్రపంచంలో అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప రాజు మనందరికీ తెలుసు. అతి చిన్న వయసులో ప్రపంచాన్ని గెలిచాడు, గొప్ప వీరుడు. ఆయన ఒక సందర్భంలో సముద్రం దగ్గరికి వెళ్ళి అంటాడు, ఓ సముద్రమా, నీవు కూడా ఒక భూభాగం ఏంటి, నిన్ను కూడా నేను జయించుండేటువంటి వాడిని అన్నాడు. ఆయన అలా పైకి స్వర్గం వైపు, దేవలోకం వైపు అలా తల్ల పైకెత్తి, దేవలోకానికి నిచ్చునుంటే బాగుండేది, నిచ్చెనెక్కి దేవుని కూడా జయించుండేటువంటి వాడిని అన్నాడు. అంటే జయించడానికి ఇంక నాకు భూభాగాలు లేవా? జయించడానికి ఇంక దేశాలు లేవా? అయిపోయిందా? దాహం తీరట్లేదు. అటువంటి అలెగ్జాండర్ అతి చిన్న వయసులో 33 ఏళ్ల ప్రాయంలో ఒక చిన్న దోమ అండి, మలేరియా దోమ కుట్టింది అయ్యగారిని. ఏం కుట్టింది? మలేరియా దోమ కుట్టింది. ఆ టైంలో మలేరియాకి వ్యాక్సిన్ లేదు, మలేరియాకి మెడిసిన్ లేదు. డెత్ బెడ్ మీదకి ఎక్కేశాడు. ఎవరు? అలెగ్జాండర్ అంటే గొప్ప రాజు, గొప్ప వీరుడు. డాక్టర్లు ఏమి చేయలేకపోతున్నారు, తిరిగి ప్రాణం ఇవ్వలేకపోతున్నారు. సో ఆ ఫిజిషియన్స్ ఏం చేయలేకపోతున్నారు. 4 మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు అతని చుట్టూరు కూడా, 4 గ్రేట్ మిలిటరీ ఆఫీసర్స్, వెరీ పొటెన్షియల్ ఉన్నటువంటి వారు చుట్టూరు కూడా ఉంటే ఆయన ఎలా పిలిచాడు, అయ్యా నాకు చనిపోతాను, నాకు అర్థమవుతుంది, నేను లాస్ట్ స్టేజ్లో ఉన్నాను, అందులో బట్టి నాకు 3 కోరికలు ఉన్నాయి, ఆ 3 కోరికలు తప్పనిసరిగా తీరుస్తారా అని అడిగాడు. రాజా, మీరు అడిగితే కోరికను తీర్చబోవడం, ఏం కావాలో చెప్పండి అంటే, నేను మరికొన్ని గంటల్లో చనిపోతానని నాకు అర్థమవుతుంది, నేను చనిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా, నా మృతదేహాన్ని మీరు కాఫిన్లో పెట్టిన తర్వాత ఆ కాఫిన్ని మీరు మోయొద్దు. మిలిటరీ ఆఫీసర్, వాస్తవానికి రాజు యొక్క కాఫిన్ని మిలిటరీ ఆఫీసర్స్ మోస్తారు, కానీ మీరు మోయొద్దయ్యా, నా కాఫిన్ని, నా సమాధి పెట్టిని నా ఫిజిషియన్స్ చేత మోయించండి, నా డాక్టర్స్ చేత మోయించండి అన్నాడు. అలాగే రాజా, మీ డాక్టర్సే నీ కాఫిన్ మోస్తారు, నీ యొక్క సమాధి పెట్టిని మోస్తారు అని అన్నాడు. అలాగే కాసేపు అయిన తర్వాత మరలా ఇంకొక మాట పలుకుతున్నాడు అలెగ్జాండర్. ఏమనంటే, నేను చనిపోయిన తర్వాత నేను ఇప్పటి వరకు నేను సంపాదించిన బంగారము, వెండి, ఆస్తిపాస్తులు అవన్నీ కూడా నేను వెళ్ళిపోతా ఉన్నప్పుడు, నేను మరణించి నా యొక్క కాఫిన్ని, నా యొక్క సమాధి పెట్టిని ఆ గ్రేవ్ యార్డ్కి తీసుకెళ్తా ఉన్నప్పుడు నేను సంపాదించినవన్నీ కూడా పరిచేయండి అన్నాడు. రోడ్ల మీద పరిచేయండి, వేసేయండి, బంగారం, వెండి ఇవన్నీ కూడా రోడ్ల మీద విసిరేయండి అన్నాడు. అలాగే మహారాజా అన్నారు. ఇంకొక 10 minutes అయిన తర్వాత సో ఆయన లాస్ట్ డిజైర్ చెప్తున్నాడు. అదేంటంటే, నా సమాధి పెట్టికి 2 రంధ్రాలు చేయండి, 2 రంధ్రాలు చేసి నా చేతులను ఆ రంధ్రాల్లోంచి బయటికి పెట్టండి అన్నాడు.
3 కోరికలు కోరతాడు అలెగ్జాండర్. ఒక మిలిటరీ ఆఫీసర్ అన్నాడు, సో కాసేపు అన్న తర్వాత, రాజా ఇఫ్ యూ డోంట్ మైండ్ సో వాట్ ఈస్ ద మిస్టరీ బిహైండ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్? ఈ క్వశ్చన్స్ అడగడానికి ఏంటయ్యా మర్మం, ఏంటయ్యా, ఎందుకయ్యా ఎలా చేయమంటే అలెగ్జాండర్ నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా, నా కాఫీని, నా సమాధి పెట్టిని నా ఫిజిషియన్స్, నా డాక్టర్స్ ఎందుకు మోయాలో తెలుసా? నో ఫిజిషియన్ కెన్ హీల్ ద హ్యూమన్ బాడీ కంప్లీట్లీ. జీవమణములు అనేవి డాక్టర్ చేతిలో లేవు. నో ఫిజిషియన్ కెన్ హీల్ ద హ్యూమన్ బాడీ కంప్లీట్లీ. ఏ డాక్టర్ కూడా మనిషికి జీవాన్ని ఇవ్వలేడు, ట్రీట్ చేస్తాడు అంతే. కానీ డాక్టర్ గారు కూడా అంటారు, అయ్యా మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేసాం, ఇంకా దేవుని దయ అంటాడు డాక్టర్ గారు కూడా. డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. డాక్టర్ గారు ట్రీట్ చేస్తాడు, కానీ హీల్ చేసేది ప్రభువే కదా. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు, ఈ మలేరియా జ్వరం నుంచి నన్ను కాపాడలేకపోయారు ఈ డాక్టర్లు. అందును బట్టే వారు నా సమాధి పెట్టిన మోయాలి, ప్రపంచం అంతా తెలుసుకోవాలి ఈ డాక్టర్లు ఈ అలెగ్జాండర్ని కాపాడలేకపోయారు అనే సత్యం ప్రపంచానికి తెలియచేయబడాలి. అందును బట్టే మై కాఫిన్ షుడ్ బి క్యారీడ్ విత్ మై ఫిజిషియన్స్ అన్నాడు. రెండోదిగా, నేను సంపాదించిన బంగారము వెండి కూడా అవన్నీ కూడా పరిచేయండి, విసిరేయండి అన్నాడు. ఆ వ్యక్తి చెప్పాడు, నేను సంపాదించినవి ఏమీ కూడా నాతో పాటు రావట్లేదు. నేను సంపాదించిన వెండి, బంగారం, ఆస్తిపాస్తులు, వజ్రాలు, వైడూర్యాలు, పొలాలు, భూములు, అభిమానులు నాకుతో రావట్లా. ఒక్కడే వెళ్ళిపోతున్నాను, ఒక్కడే రావాలి, ఒక్కడే పోవాలా, ఒక్కడే వెళ్ళిపోవాలి. నీది అనుకున్న నీ దేహం కూడా నీతో పాటు రాదు రేపొద్దున్న. నీవు ఈ లోకంలో సంపాదించేది ఏంటి తెలుసండి? నీ పాప పుణ్యాలే. నువ్వు చేసుకున్న పుణ్యము, నువ్వు చేసుకున్న పాపమే నీ వెనకాల వస్తాయి. గొప్ప సత్యాన్ని చెప్పాడు. అలాగే రాజా అని చెప్పారు. మూడవది, నా సమాధి పెట్టికి 3 రంధ్రాలు చేయండి అని, 2 రంధ్రాలు చేయండి అన్నాడు. చేసి 2 చేతులను కూడా ఆ సమాధిలోంచి, ఆ సమాధి పెట్టిలోంచి బయటకు చూపించమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అండ్ హీఈస్ లీవింగ్ దిస్ వరల్డ్ విత్ ద సేమ్ ఎంప్టీ హ్యాండ్స్. అలెగ్జాండర్ ఈ లోకానికి ఖాళీ చేతులతో వచ్చాడు. తల్లి గర్భంలోంచి వస్తున్నప్పుడు ఏదైనా తీసుకొచ్చామండి ఈ చేతులతో? ఖాళీ చేతులతోనే వచ్చాం. మరలా అలెగ్జాండర్ లోకాన్ని విడిచిపెడుతున్నప్పుడు అదే ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఇది కాదా జీవితం యొక్క మిస్టరీ? ఇది కాదా జీవితం యొక్క అర్థం? మరణానికి భయపడుతూ గజగజలాడిపోయాడు అలెగ్జాండర్. కానీ ఈరోజు ఒక మాట చెప్తున్నాను, మరణానికి ఉన్న శక్తిని నిర్వహణ చేసి ఎవరైనా నా యందు విశ్వాసం, పునరుత్థానము, జీవము నేను. చదవండి యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త, ఆ పునరుత్థానము, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా తిరిగి లేస్తాడు. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ అపాన్ జీసస్ who is the resurrected one, who has risen from the dead, he'll give you the power of resurrection. ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఏ రిజరక్షన్ పవర్ అయితే దేవుడు కలిగి ఉన్నాడో అదే రిజరక్షన్ పవర్ మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సో దాట్ వీ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ డెత్. మనం కూడా మరణానికి భయపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆ పవర్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారు మరణానికి కూడా భయపడనక్కర్లా. అందుని బట్టే చాలా మంది భక్తులు వారి జీవితంలో అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. డెత్ ఈజ్ నాట్ ఎన్ ఎండింగ్ టు అవర్ లైఫ్. మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, కానీ మరణం అనేది జీవితానికి అది ముగింపు కాదు, కానీ నిత్యత్వానికి ప్రారంభం. ఇట్స్ ఎ గేట్ వే టు ద ఇటర్నల్ లైఫ్. అది నిత్యత్వానికి సింహద్వారం. మరణంతో చాలా మంది అయిపోయింది అనుకుంటారు. కాదండి, మరణంతో అసలు జీవితం ప్రారంభించబడుతుంది. నిత్యత్వం స్టార్ట్ అవుతుంది. నిత్యత్వంలో మనందరూ కూడా బ్రతుకుతామండి. నిత్యత్వంలో మన ఆత్మ మాత్రం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినా తిరిగి లేస్తారు. 1912 ఏప్రిల్ 12, 1912 ఏప్రిల్ 14 మనందరికీ తెలుసు ఈ యొక్క దినం యొక్క ప్రత్యేకత. ప్రపంచంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక ఓడ బయలుదేరింది. ఆ ఓడ పేరు టైటానిక్. బ్రహ్మాండమైనదని అర్థం. దేవుడు కూడా ఈ యొక్క ఓడను నాశనం చేయలేడని రాసుకున్నారు వాళ్ళు. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ మైటీ షిప్ అని రాశారు. ఆ యొక్క ఓడను నిర్మించినటువంటి ఎడ్వర్డ్ అనేటువంటి వ్యక్తి రాస్తే ఓడ బయలుదేరింది. చాలామంది హెచ్చరికలు జారీ చేశారు, అయ్యా స్పీడ్ వెళ్తుంది, అయ్యా స్లో చేయండి, దిశను మార్చండి, మీ ముందు మంచు పర్వతాలు ఉన్నాయి, ఇట్స్ నాట్ ఏ సేఫ్ జర్నీ అని చెప్తే
మాకు తెలుసులేవయ్యా అని చెప్పి ముందుకు వెళ్ళారు. ఎట్టకేలకు ఓడ వెనకాల భాగం పగిలింది, నీళ్ళు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మనకు తెలుసు 4 గంటల ఓడ మునిగిపోతుందంటే ఆ యొక్క సైరన్ వేసినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. 4 గంటల్లో ఓడ మునిగిపోద్దట. ఈ నడి సముద్రంలో ఎముకలు కొరికేటువంటి చలిలో -డిగ్రీలు ఉన్నటువంటి ఆ వాటర్లో పడి మనం చచ్చిపోతున్నామని అందరూ ఏడుస్తుంటే ఒక సహోదరు మాత్రం పాటలు పాడుతుంది. ఆనందంగా ఆమె కేరింతలు కొడుతుంది. హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి పాటలు పాడుతుంది. హోసన్నా హోసన్నా పాటలు పాడుతుంది. కెప్టెన్ అందరిని చూస్తూ ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మమ్మల్ని క్షమించండి, మేము గమ్యానికి ఓడను చేర్చలేకపోతున్నాం అని చెప్తున్నప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏమ్మా నీకు తెలియదా ఓడ మునిగిపోతుందని? అంటే మునిగిపోతుందని తెలుసండి. మరి ఎందుకు ఏడవట్లా? ఎందుకు నీ ముఖంలో విచారం లేదు? ఎందుకు నీ జీవితంలో నా శాంతిగా ఉన్నావనంటే ఆ మందట, ఏమంటే నేను ఎక్కడికైనా వెళ్ళలేదండి, ఓడ మునిగిపోతే నేను చచ్చిపోతే నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను, లేదు ఓడ క్షేమంగా న్యూయార్క్ వెళ్ళిపోయిందా నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను అన్నదట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ మై డియర్ చర్చ్? నేను గనక బ్రతికితే గనక నేను నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను, ఆమె న్యూయార్క్లో ఉంటుంది. ఒకవేళ గనక నేను చచ్చిపోతే ఈ ఓడలో, ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను అన్నదట. సో ఆ యొక్క కెప్టెన్కి అర్థం కాకపోవచ్చు. ఆమె చెప్పింది ఏంటి తెలుసా? నా చిన్న కుమార్తె యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణ పొంది పాపక్షమాపణ పొంది ఆమె ఆల్రెడీ దేవుని రాజ్యంలో ఉంది, దేవుని సముఖంలో ఉంది, పునరుత్థాన శక్తిని పొంది దేవుని రాజ్యంలో ఉంది. అందుని బట్టి నేను చనిపోతే నేను కూడా రక్షించబడ్డాను, నేను కూడా నా పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి యేసుప్రభు రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కున్నాను, నేను కూడా ఆ యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాను, నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను. లేదు బతికి నేను న్యూయార్క్ వెళ్తే నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను, ఏ కుమార్తె దగ్గరికన్నా వెళ్ళేదే అన్నదట. సీ మై డియర్ చర్చ్, ఈరోజు ఆ యొక్క నిరీక్షణ, ఆ హోప్ ఎలా వచ్చింది? హౌ కుడ్ షీ గెట్ దట్ హోప్? ఎలా కలిగి ఉందంటే రిజరక్షన్ మేక్స్ ద డిఫరెన్స్. పునరుత్థానము ఆ గొప్ప అనుభవాన్ని ఇస్తుందండి. ఈరోజు క్రైస్తవుడు మరణానికి కూడా భయపడ్డు. ఎందుకు తెలుసా? పునరుత్థానం నమ్మేటువంటి వాడు మరణానికి భయపడ్డు. నిరీక్షణ ఇతరుల వల్లే మనం దుఃఖపడం. ఈరోజున నిరీక్షణ కలిగినటువంటి వారుగా మనం జీవిస్తున్నామంటే పునరుత్థానాన్ని బిలీవ్ చేస్తున్నాం కాబట్టి. వి బిలీవ్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్, వి బిలీవ్ క్రైస్ట్ రిజరక్షన్. నేను ముగింపులోకి వస్తున్నాను. సో ఈ ప్రత్యేకమైన సమయంలో పునరుత్థానం మనకి ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా? పునరుత్థానం మనందరికీ ఇచ్చేటువంటిది ధైర్యం, భయం నుంచి విడుదల, సంతోషాన్ని ఇస్తుంది. వారు కలవరపడ్డారు, వారు దుఃఖపడ్డారు, ఏడ్చారు, వణికిపోయారు. అర్థమైందండి? ఇవన్నీ కూడా మనం మత్తయి సువార్తలో మనం చూస్తుంటాం. వారు కలవరపడ్డారు. యేసు ప్రభు మరణించిన తర్వాత కలవరపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన దుఃఖపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఏడ్చారు. ఇంకో మాటలో చెప్పాలంటే వారు వణికిపోయారు. కానీ ఎప్పుడైతే వెన్ గాడ్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ద డెడ్, వారందరిలో ధైర్యం వచ్చింది. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ధైర్యంగా ప్రకటించారు. అపోస్తులందరూ కూడా ప్రపంచ దేశాలకు తిరిగి యేసు ప్రభు దైవత్వాన్ని వారు మాట్లాడారు. అనేక మంది దీవెనకరంగా వారు ఉండగలిగారు. పునరుత్థానం మన జీవితంలో భయాందోళన పోగొట్టి ఆనందాన్ని ఇస్తుంది. ఇంకో మాట చెప్తున్నాను, పునరుత్థానం మన భవిష్యత్తుకు భద్రతనిస్తుంది. పునరుత్థానం మన భవిష్యత్తుకు భద్రతనిస్తుంది. ఆయన సజీవుడు అనే భరోసా. వీఆర్ నాట్ వర్షిప్ ద డెడ్లీ గాడ్, వీఆర్ నాట్ వర్షిప్ ద గాడ్ హూ ఈస్ బిలాంగ్స్ టు టోమ్. మనం ఒక సమాధికి పరిమితమైనటువంటి దేవుడిని మనం ఆరాధన చేయట్లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, హీస్ అలైవ్. అందుని బట్టే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ ఈజ్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు అన్నాడు యోబు. నిజమే, యేసు ప్రభు వారు సజీవుడు, నా విమోచకుడు యోబు 19:25 ఆ మాట రాయబడింది, నా విమోచకుడు సజీవుడు. ప్రభు వారు చెప్తున్నారు, నేను మొదటి వాడను, కాటపటి వాడను, జీవించి వాడను, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. ఈరోజున నీ భార్యతోడు సదాకాలం నీకు ఉంటుందా? నీ భర్తతోడు సదాకాలం నీకు ఉంటుందా? ఇంకో మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరితోడన్నా సదాకాలం ఉంటుందా? వన్స్ ఐ ఆస్క్డ్ మై మదర్, మమ్మీ డూ యూ లవ్ మీ అని అంటే ఆ మంది, నేను నీ కొడుకుని రా, నిన్ను ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తాను? నీ భార్య కంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది ఆమె. మరి నీ ప్రేమతో నాకు నిశ్చయం, నీ ప్రేమ నాతో సదాకాలం ఉంటుందా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ తోడు నాకు తోడు ఉంటుందా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా సో నీ తోడు నాకు తోడు ఉంటుందంటే ఆమె ఆన్సర్ చేయలేకపోయింది. ఈ ప్రపంచంలో ఎవరి తోడైనా ఎవరి ప్రేమైనా తాత్కాలికం మాత్రమే. ఒక మాట చెప్పమంటారా? బంధుమిత్రుల ప్రేమ బంగారం వరకు ఉంటుందట. బంధుమిత్రుల ప్రేమ
బంగారం ఉన్నంత వరకు ఉంటుంది. ఈరోజు బంధుమిత్రులు మనల్ని ప్రేమిస్తారు, మన వెనకాల తిరుగుతారు. ఎప్పటివరకు అంటే మనకు బంగారం ఉన్నంతసేపు, డబ్బు ఉన్నంతసేపు, పదవి ఉన్నంతసేపు, అధికారం ఉన్నంతసేపు మనకు అందరి బంధువులే. దాతకు అందరూ బంధువులేనట. అంటే అనేక మందికి ఆ దాతలకు అందరూ బంధువులే. కానీ ఎప్పుడైతే మనం అది కోల్పోతామో, డబ్బు కోల్పోతామో, మన దగ్గర ఎవరు ఉండరు. బంధువుల ప్రేమ అంతే. ముంబైలో ఒక సైకిల్ రిపేర్ చేసుకునే వ్యక్తికి 3 కోట్ల లాటరీ తగిలిందండి. మరి ఆయనకి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. చక్కగా ఒకరోజు 3 కోట్ల లాటరీ తగలగానే మరుసటి రోజు 50 మెంబర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారట. మరుసటి రోజు 50 మెంబర్స్ ఇంట్లో ఉన్నారట. 50 మెంబర్స్ ఇంట్లో ఉంటే భార్య అడుగుతుంది, ఏమండి మన ఇంటికి 50 మంది చుట్టాలు వచ్చారండి, మన చుట్టాలేటే, మన ఇంటికి ఒక్క చుట్టం కూడా ఎప్పుడు రాలేదు. కానీ లాటరీ తగిలిందని పేపర్లో వేస్తే ఎంతమంది వచ్చారు? 50 మంది వచ్చారట. అంతే. బంధుమిత్రుల ప్రేమ బంగారం తోరుకుంటుంది. ఆ తర్వాత ఆలుమగల ప్రేమ అనురాగం అంత వరకు ఉంటుంది. ఆరుమగలు అంటే ఎవరు? పెళ్ళైన కొత్తలో అండి ఇద్దరు, ఏమండి మీరు లేకపోతే నేను లేని తెలుసా అంటది భార్య. మరి ఆయన కూడా అంటాడు, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి. నిజంగా ఎంతగానో వారిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుందంటే చిలకా గోరెంకల్లా కనబడతారు వాళ్ళు. అబ్బా ఎంత పచ్చడి సంసారం అని అనేక మంది కుళ్ళుకునేలాగా వారి బిహేవియర్ ఉంటుంది పెళ్ళైన కొత్తలో. మొదట్లో ఏమన్నారు? నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను లేను అంటాడు అతను. కానీ కొన్ని రోజులైన తర్వాత ఈ ఇంట్లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలా. ఏటట? ఈ ఇంట్లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఏమైపోయింది ప్రేమ? పెళ్ళైన కొత్తలో నిజంగా ఎంత ప్రేమ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో అంటాడట, బండి మీద వెళ్తున్నప్పుడు, ఏమైనా వీపు మీద చెయ్యవే అంటాడంట. ఏంటి? బండి మీద వెళ్తున్నప్పుడు తన భార్య తన వీపు మీద చెయ్యి వేయాలట. అదే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత చెయ్యి తీసే, ఇస్త్రీ మడత నలిగిపోతుంది అంటాడట. ఏంటి ఇస్త్రీ మడత నలిగిపోతున్నాడు, తీసేసే, నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏంటి ఇరిటేషన్ వచ్చేస్తుంది. పెళ్ళైన కొత్తలో ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారండి. ఆ ఊర్లకి ఈ ఊర్లకి వెళ్తూ ఉంటారు. ఇద్దరు పక్కనే కూర్చుంటారు. నిజంగా బస్సు ఎక్కుతున్నా, ట్రైన్ ఎక్కుతున్నా వారి మధ్యన ఏమంటే గాలి కూడా చొరబడినటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ పెళ్ళని కొన్ని రోజులైన తర్వాత భర్త ముందెళ్తాడు, భార్య వెనకాల వస్తుంది. రావే త్వరగా, నువ్వు వెళ్ళు, నేను వస్తానంటది. డిస్టెన్స్ పెరిగిపోతా ఉంది. సో పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటుంది, కానీ పెళ్ళైన కొన్ని రోజులైన తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ తరిగిపోతుంది. రీసెంట్గా ఒక భర్త గారిని అడిగారని, నీ భార్య చాలా ఎనిమిగ్గా ఉంది, బ్లడ్ అవసరం, బ్లడ్ ఇవ్వంటే ఆలోచించుకుని చెప్తానన్నాడు భర్త. ఏమంటే బ్లడ్ డొనేట్ చేయడానికి భార్యకి ఆలోచించుకుని చెప్తాను, డబ్బు ఎంత అనేస్తాను కానీ రక్తం ఏమని అన్నాడట ఆయన. మరి ఏం ప్రేమ మీరు ఆలోచించేయండి. పెళ్ళైన కొత్తలో ఇంకా మనం ఆలోచన చేస్తే నా పతిదేవులండి, పతిదేవులు అని చెప్పి ఏ ఒక్కరిని కూడా ఏమంటే తుంచనగా మాట్లాడినది భార్య. ఏమండి నా భర్తని నా ముందు ఆడియుడు అనొద్దండి, ఒరే గిరి అనొద్దండి, ఎంత స్నేహితుడు అయినా అంటది భార్య. కానీ పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత, అమ్మా మీ భర్త ఉన్నాడమ్మా, మీ పతిదేవులు ఉన్నారంటే, ఆడికి ఏదో పోయాక వచ్చి బయటకు పోయాడండి, అయినా సరే మీరు ఆడి గురించి నన్ను అడుగుతారేటని అంటది. ఇది జరగట్లేదా ప్రపంచంలో? బంధుమిత్రుల ప్రేమ బంగారం దొరుకుంటుంది, ఆలుమగల ప్రేమ అనురాగం తోరుకుంటుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల ప్రేమ ఈ జన్మ తోరుకుంటుంది. నేను తోడు గురించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా మీతో మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమిస్తారు, ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి వారు. మన తల్లి మనల్ని ప్రేమిస్తుంది, కానీ ఆ ప్రేమకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి, ఆ ప్రేమ కూడా సరిహద్దులు ఉన్నాయి. ఆమె కనుక ఈ లోకంలో చనిపోతే మనల్ని ప్రేమించేటువంటి వారు ఉంటారా? ఆమె ప్రేమ శాశ్వత కాలం ఉంటుందా? ఈ లోకంలో ఆమె ఉన్నంతకాలం మనం ప్రేమించగలుగుతుంది, కానీ ఈ లోకాన్ని ఆమె విడిచిపెడితే కనుక ప్రేమించగలుగుతుందా? అంటే తల్లిదండ్రుల ప్రేమ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించేది ఎవరు? ఈ ప్రపంచంలో ఇహపరలోకాల్లో కూడా ప్రేమించేది ఎవరు అని ఆలోచన చేస్తే, జీసస్ అనేటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చాడు. మనం రక్షించబడాలని, మనము నిజంగా దేవుని యొక్క శక్తిని అనుభవించాలని, నిత్య జీవాన్ని పొందుకోవాలని మన కొరకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. నేను ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పాను, మరలా చెప్తాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. పెద్ద కుమారుడు చాలా చక్కగా జీవిస్తూ ఉంటాడు, కానీ చిన్న కుమారుడికి బాధ్యత తెలియదు. చిన్న కుమారుడు వ్యసనానికి లోనైపోయాడు. నిజంగా ఆ వ్యసనాలను బట్టి దాన్ని తీర్చుకోవడం కొరకు దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. అలాంటి టైంలో ఒకరోజు తన వ్యసనాల కొరకు దొంగతనాలు చేస్తున్నాడు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఒకరోజు ఒక పెళ్లి బృందం వెళ్ళిపోతుంటే ఆ పెళ్లి బృందాన్ని అటకాయించి వారి దగ్గర బంగారాన్ని దొంగిలించాలని ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. సో 4-5 అతన్ని ఎప్పుడైతే అడ్డుకున్నారో తన దగ్గర కత్తి ఉంది, కత్తితో పొడి చేశాడు. ఆ ప్రమాదంలో
ఆ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారండి. ఇద్దరు ముగ్గురు అక్కడే మరణించారు. మరణించగానే ఈ వ్యక్తి దొరికేశాడు, చంపాడనే ఉద్దేశంతో అతను తరుముతున్నారు. ఆ వ్యక్తిని కూడా చంపాలనే ఉద్దేశంతో, చట్టానికి అప్పగించాలనే ఉద్దేశంతో తరుముతా ఉన్నారు. పోలీసులకు కాల్ చేశారు, వాళ్ళు కూడా తరుముతా ఉన్నారు. పరుగున ఆయాసంతో వచ్చి తన అన్న దగ్గరకు వచ్చేసాడు. ఎందుకంటే తను రక్షించేటువంటి వాడు తన అన్నయ్య కాబట్టి వచ్చేసాడు. వచ్చి తలుపులు కొడుతున్నాడు. అన్న తలుపు తీ అంటే అన్న ఇలా తలుపు తీసేటప్పటికి తన తమ్ముడి యొక్క షర్ట్ అంతా కూడా రక్తం. తన తమ్ముడి యొక్క షర్ట్ అంతా కూడా రక్తంతో నింపబడింది. ఏంటి తమ్ముడు, ఏం జరిగింది? అన్నా, ఇద్దరిని చంపేశాను అన్న. సో డబ్బు కోసం ఇద్దరిని ఎందుకు చేసావురా? అది ఎందుకురా, నీకు కావాలంటే నేను ఇచ్చేవాడిని కదరా అంటే ఏం మాట్లాడట్లేదు. నన్ను రక్షించాను, నన్ను కాలు పట్టుకుంటున్నాడు. అప్పుడు వెంటనే లోపల తీసుకొచ్చాడు. షర్ట్ తీసేయమన్నాడు, ప్యాంట్ తీసేయమన్నాడు. సో అతని షర్టు ప్యాంట్ అన్న వేసేసుకున్నాడు. అన్న ప్యాంటు షర్టు తమ్ముడికి వేసుకున్నాడు. ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు అంటే తమ్ముడికి అసలు ఏ విధమైనటువంటి నేరం తాలూకా ఆనవాళ్ళు ఏం కనబడట్లేదు, కానీ నేరం చేయని అన్న మాత్రం ఆ షర్టు ప్యాంట్ వేసుకున్నాడు. రక్తం అంతా ఆ రక్తం అంతా కూడా అతని యొక్క దేహానికి, అతని యొక్క బట్టలకు అంటుకున్నప్పుడు ఈ లోపల రానే వచ్చారు, పోలీసు వారు వచ్చి తలుపులు కొడుతున్నారు. తలుపు తీయరా నరహంతకుడా, తలుపు తీయ అని గట్టిగా అరుస్తా ఉన్నప్పుడు తలుపు ఇలా తీసేటప్పటికి ముందెవరు కనబడుతున్నారంటే అన్న కనబడుతున్నాడు. అన్న యొక్క శరీరం అంతా కూడా, అన్న యొక్క షర్ట్ అంతా రక్తం అంటుకుని ఉంది. వెంటనే అనుకున్నారు, వీడే నరహత్య చేశాడు, వీరే నరహంతకుడు, ఈజ్ ద మర్డరర్ అని చెప్పి కాలర్ పట్టుకున్నాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. వెంటనే రాడ్లతో కొట్టడం ప్రారంభించారు. ఎరా, ఇద్దరిని అమానుషంగా పొట్టను పెట్టుకుంటావా? నువ్వు దొంగతనం చేయడం మాత్రమే కాక నరహత్య చేస్తావా అని చెప్పి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు, ఏమంటే ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. దారి పొడుగునా కొడతానే ఉన్నారు. కొట్టి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తే మరి నరహత్య చేశాడు. ఆ చట్టాల ప్రకారం ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేశారు. ఆ ఉరిశిక్షలో అన్న చనిపోయాడు. అన్న స్థానంలో తమ్ముడు మాత్రం బతుకున్నాడు. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానో తెలుసండి. వాస్తవానికి తప్పు చేసింది ఎవరు? తమ్ముడు. కానీ తమ్ముడు స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? అన్న తీసుకున్నాడు. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ ఎ బ్రదర్. సో ఒక బ్రదర్ యొక్క గొప్ప ప్రేమ, తన తమ్ముడిని రక్షించడం కొరకు తను ఆ యొక్క దెబ్బలు భరించాడు, అవమానాన్ని భరించాడు. పేపర్లో కూడా పాలన వ్యక్తి నరహత్య చేశాడని పేపర్లో వచ్చింది. అవమానాన్ని భరించాడు, ఆ తర్వాత మరణాన్ని భరించాడు, దెబ్బలు భరించాడు, భయంకరమైన హింసకు గురయ్యాడు. కానీ ఏం తప్పు చేయనటువంటి అన్న శిక్ష పొందాడు. ఎందుకో తెలుసా? తమ్ముడిని రక్షించడం కొరకు, తమ్ముడిని కాపాడటం కొరకు, తమ్ముడిని విడిపించడం కొరకు, తమ్ముడికి ఆ మరణం రాకుండా ఉండడం కొరకు అన్న అంత ప్రయాసపడ్డాడు. దిస్ ఇస్ ద థింగ్, దిస్ ఇస్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేసిన కార్యం ఇదే. చాలామంది అనుకోవచ్చు, యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతుంటే ఆయనకి మహిమ లేదా, ఆయనకి శక్తి లేదా, ఆ సిలువలోంచి ఆయన దిగి రాలేడా, నిజంగా వారందరినీ శపిస్తే అక్కడే భస్మం అయిపోతారు కదా అని అనుకుంటారు. లేదండి, మానవుడు చేస్తున్న తప్పిదాల నిమిత్తము, మానవుడు చేస్తున్నటువంటి పాపాన్ని నిమిత్తము, పాపానికి వచ్చేటువంటి జీతం మరణము, ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఆ డెత్ నుంచి, ఆ నిత్య నరకాగ్ని నుంచి మనం రక్షించడం కొరకు యేసు ప్రభు వారు మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మన వేదాలు చెప్తా ఉన్నాయి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి, రక్తం పరమాత్మ రుచి చిందించాలి. మనిషి పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి, ఆ రక్తం పరమాత్మ రుచి చిందించాలని దైవలేఖనాలు వేదాలు చెప్తుంటే, సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం మనిషిని పాపం నుంచి విడుదల చేయడానికి, మరణం నుంచి విడుదల చేయడానికి ఒక పరిశుద్ధుడు పరలోక రాజుని దిగి రావాలి. ఆయన వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాలి. ఆ రక్తంలో మనిషికి పాపక్షమాపణ ఉంది, మనిషికి శాంతి ఉన్నది. ఉదయాన్నే లేచి సంధ్యావందనం చెప్తూ, సూర్య నమస్కారం చేస్తూ ఒక శ్లోకాన్ని మనం చెప్తాం. నిష్ట కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా, దేవునిందు భయం కలిగినటువంటి భక్తి కలిగిన ప్రతి వ్యక్తి కూడా సంస్కృతిలో ఒక శ్లోకాన్ని వల్లిస్తాడు. నా తల్లి పూర్వీకులు, నా తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పూజను నేను చెప్తున్నాను. ఆయన ఉదయాన్నే ప్రతిరోజు ఉదయాన్నే లేచి సంధ్యావందనం చెప్తూ, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అహం పాపి పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే. అంటే నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నాను, నన్ను పాపం నుంచి రక్షించని మనిషి కోరుతున్నట్లయితే, పాపం నుంచి రక్షించే రక్షకుడు ఆయనలో పాపం ఉండటానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాలి. జీసస్ డిడ్ ఇట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కాబట్టి ఆయన కలువరిగిరిలో మరణించడం మాత్రమే కాకుండా మనందరినీ కూడా ఒక గొప్ప భరోసా మనకి ఇవ్వడానికి, గొప్ప ఇన్సూరెన్స్ ఇవ్వడానికి
క్రీస్తులో మనకు రెజరెక్షన్ ఉందని చెప్పడం కొరకు ఆయన మరణించి మన కోసం పునరుత్థానుడయ్యాడు. నేను మొదటి వాడినో కడపటి వాడినో జీవించి వాడినో, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. పునరుత్థానము సువార్తకు అర్థాన్ని ఇచ్చిందండి. ఈ రోజున ఇంత సువార్త నేను ప్రకటిస్తున్నానంటే, యేసు ప్రభు వారు ఆయన మరణించకపోతే, యేసు ప్రభు వారు పునరుత్థానుడు కాకపోతే, నేను చెప్తున్నటువంటి ఈ యొక్క సువార్త ఏదైతే ఉందో నా ప్రకటన వ్యర్థం అండి. మనం చేస్తున్న భక్తి వ్యర్థం. ఇంత ఎండలో వచ్చి ఇలా కూర్చోవడం వ్యర్థం. యేసు ప్రభువు కనుక మరణాన్ని తిరిగి జయించకపోతే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించకపోతే, నేను ఉద్యోగాన్ని రాజీనామా చేసి దేవుని సేవలోకి రావటం వ్యర్థం. మీరు ఇలా కూర్చోవటం వ్యర్థం. బైబిల్ చదవటం వ్యర్థం అని అపోస్టల్ పౌలు చెప్తున్నాడు. ఇఫ్ క్రైస్ట్ హ్యావ్ నాట్ బీన్ resurrected from the dead, our announcement, our gospel will be vain అన్నాడు. అంటే ఆలోచించేయండి, మన సువార్త వ్యర్థమైపోద్దట యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం కనుక జరగకపోతే. అందరు బట్టి ఆలోచించేయండి, పునరుత్థానం సువార్తకు అర్థాన్ని ఇచ్చింది. పునరుత్థానం ఆయన రెండో రాకడకు సుగమాన్ని సిద్ధం చేస్తుంది. రెండో రాకడ కొరకు పునరుత్థానం మనం ప్రిపేర్ చేస్తుంది. ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్. ఈ రోజున నా ప్రియ దేవ జనాంగమా, ఈ పునరుత్థాన దినాన్ని భయపడొద్దు. దేవుడు మీకు శుభవచనాన్ని పలుకుతున్నాడు, మీకు మంచి చేయబోతున్నాడు. మీ జీవితంలో ఏదైతే ఆశ మీరు కలిగి ఉన్నారో ఆ దేవుడు ఆశను తీర్చబోతున్నాడు. మీరు ఏదైతే ఆశయాలు కలిగి ఉన్నారో ఆశయాలను దేవుడు తీర్చబోతున్నాడు. మీరు ప్రేయర్ చేయండి, విశ్వాసంతో ప్రభువుని అడగండి. ఇక్కడ ఉద్యోగం లేనిటువంటి వారు ఎవరు ఉన్నట్లయితే దేవాదేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు. అనారోగ్యాలతో ఉన్నట్లయితే ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. మీ జీవితంలో ఒక అంబిషన్ ఉంది, ఒక విజన్ ఉంది, మీ జీవితంలో ఒక కార్యం జరగాలని మీరు కోరుకుని ఈ ప్రాంతానికి వచ్చారో, మీ కోరికను దేవుడు సిద్ధింపు చేస్తాడు. ఈరోజు ఆయన పునరుత్థానుడు, ఆయన సజీవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన ఒకటే అడుగుతున్నాడు, సో బిలీవ్ ఇన్ మీ, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నీ చెంత నేవత్తు నా మీద వేయండి అని ప్రభు కోరుతా ఉన్నాడు. భయపడొద్దండి దేనికి, మరణానికి కూడా భయపడొద్దని ప్రభు చెప్తున్నప్పుడు దేనికి భయపడుతున్నావు నువ్వు? మనుషులకు భయపడుతున్నావా? పిటిషన్స్కి భయపడుతున్నావా? దేనికి భయపడొద్దు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. ధైర్యంతో ఉండండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇన్ హిస్ అపాయింటెడ్ టైమ్, ఇన్ హిస్ డ్యూ టైమ్, గాడ్ వుడ్ ఎగ్జాల్ట్ యూ. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థానం నడిపిస్తాడు. ఉన్నతమైన కృపకు పాత్రుడిగా చేస్తాడు. దేవుని శక్తిని, పునరుత్థానం మీకు విజయాన్ని ఇస్తే. ఆస్ట్రేలియా దేశంలో ఒక వ్యక్తి పుట్టాడండి. ఆ వ్యక్తి పేరు నిక్ అనేటువంటి వ్యక్తి. పుట్టడంతోనే ఆ వ్యక్తికి చేతులు కాళ్ళు లేవు. చేతులు కాళ్ళు లేవు. నో లిమ్స్, నో హ్యాండ్స్, నో లెగ్స్, నో లిమ్స్. లేవు, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా పుట్టాడు. హాస్పిటల్లో ఒక వింత జంతువులా పుట్టాడండి. ఒక వింత జంతువులా పుట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక గ్రహాంతరవాసిలో పుట్టాడు. చాలామంది వచ్చి అన్నారు, సో ఈ వ్యక్తి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, నిక్ యొక్క తల్లిదండ్రులకు వచ్చి, అయ్యా అమ్మా, ఈ వ్యక్తి మీకు భారం అయిపోతాడు, ఈ వ్యక్తి మీకు ఏమి సహాయం చేయలేడు, రాబోతున్న దినాల్లో ఈ మొండాన్ని మీరు పెంచలేరు, కాబట్టి ఇప్పుడే ఈ మొండాన్ని తీసుకెళ్ళి ఏ సముద్రంలో పాడేయండి, లేకపోతే ఏమన్నా మర్సీ కిల్లింగ్ ఏమన్నా చంపేయమంటే మేము చంపేస్తాము, వదిలించేసుకోండి అంటే ఆ తల్లిదండ్రులు అన్నారు, గాడ్ హ్యాస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్. ఈ యొక్క కుమారుని నాకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. దేవుని కోసం పెంచుతాం, దేవుని మహిమ కొరకు పెంచుతాం, దేవుని కొరకు పెంచుతాం. ఈ యొక్క కుమారుని స్వార్థ పరిచర్య కొరకు అనేక మందికి ఆదరణ కలిగించేటువంటి వ్యక్తిగా పెంచుతామని చెప్పి తల్లి కంకణం కట్టుకుంది. దేవునికి తన కుమారుని సమర్పించిందండి. చిన్నప్పటి నుంచి కూడా దైవిక ప్రేమలో పెంచుతున్నారు, నిజంగా దైవిక బోధలో పెంచుతున్నారు, దైవిక సమర్పణలో పెంచుతా ఉన్నప్పుడు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు గొప్ప ప్రయోజకుడు అయిపోయాడండి. ప్రపంచం ఈ రోజున ఈ వ్యక్తి వైపు చూస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి యొక్క ఇలాంటి ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు కొన్ని లక్షల మంది గ్యాదర్ అవుతుంటారు. ఆయన ఇలాంటి టేబుల్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. నో లిమ్స్, నో హ్యాండ్స్, చేతులు లేవు, కాళ్ళు లేవు, చెంతలు లేవు నా యేసులో అంటాడు. మీరు చూస్తున్నారు, రీసెంట్గా గుంటూరు వచ్చాడండి. సో అమెరికా నుంచి గుంటూరు వస్తే నిజంగా స్టేడియాలు నిండిపోతూ ఉంటాయి. నిజంగా ఈ వ్యక్తి చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడతాడు, చాలా మోటివేషనల్ స్పీకర్, ఒక గాడ్ సర్వెంట్. నేను ఏ విధంగా వాక్యాన్ని చెప్తున్నాను, అనేక దేశాల్లో వాక్యాన్ని చెప్తాడు. ఆ వ్యక్తి అంటాడు, చేతులు లేవు, కాళ్ళు లేవు, చింతలు కూడా లేవు అని ఒక పుస్తకాన్ని రాశాడు. సో అన్స్టాపబుల్ నిక్ వుజ్సిక్. నిజంగా తను అంటాడు, యేసయ్య పునరుత్థానం నాకు జయాన్ని ఇచ్చింది అన్నాడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడుతూ, త్రూ రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ గాట్ విక్టరీ. హీ క్యాన్ డూ ఆల్ థింగ్స్ అండి. ఈ రోజున అన్ని కార్యాలు ఈ వ్యక్తి చేయగలడండి. ఈ వ్యక్తి అద్భుతంగా స్విమ్మింగ్ చేయగలడు. ఆ తర్వాత ఈ వ్యక్తి అద్భుతంగా కీబోర్డ్ ప్లే చేయగలడు, గిటార్ ప్లే చేయగలడు. సో ఎవ్రీథింగ్. నిజంగా ఆ యొక్క అమెరికాలో తను చేస్తున్నటువంటి రైడ్స్ చూస్తే కనుక ఆశ్చర్యపోతాం.
స్కై డైవ్ చేస్తాడు. స్కై డైవ్ అంటే ఆ మొండు ఇన్ని కార్యాలు చేయగలుగుతుందా? ఆ మొండు మాట్లాడుతుంటే అనేక మంది ఇన్స్పైరింగ్తో నింపబడుతుంటారు. ప్రపంచానికి ఈ రోజున ఒక రోల్ మోడల్గా మారిపోయాడు ఈ యొక్క నీక్ వూయిసిక్. ఆయన అంటాడు, ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ రిజరక్షన్. నేను యేసు ప్రభు పునరుత్థానం ద్వారా అన్నీ చేయగలను. జీసస్ హ్యాస్ గివెన్ మీ గ్రేట్ విక్టరీ అని ఈ వ్యక్తి గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మరి ఎప్పుడు విజయవాడ వస్తుందో తెలీదు, గుంటూరు వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. సో ఈయన ఒక వ్యక్తి మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ రన్నింగ్ యాటమ్ బాంబ్ అని చెప్పొచ్చు. అనేక మంది దీవెనకరంగా ఉన్నాడు. హీ గాట్ దట్ విక్టరీ త్రూ రిజరక్షన్. దేవుడు అటువంటి విజయాన్ని ఎవరైనా నీకు ఇవ్వగలడు. ప్రభు గాడ్ కెన్ గివ్ యూ విక్టరీ. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఈ మాట చెప్తారా? ఐ హ్యావ్ విక్టరీ ఇన్ జీసస్ నేమ్. చెప్పండి, ఐ హ్యావ్ విక్టరీ ఇన్ జీసస్ నేమ్. నాకు విజయం ఉంది. యేసులో మనకు విజయం ఉంది. నువ్వు ఓడిపోనక్కర్లా, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు.